हेलो स्टूडेंट्स, वेलकम टू सेशन नंबर 12 क्लास 8 हिंदी। सो आज का टॉपिक है मैं सिनेमा हूँ। సినిమా కాలేజ్ చాలా మంది తెలుసుగా సినిమా అంటే మూవీస్ చాలా చాలా నాకు తెలిసి ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. సో ఇవాళ ఈ టాపిక్ కారణం అనమాట. సో సినిమా అంటే ఏంటి ఎలా అని చెప్పి దాని మీద ఒక డిస్కషన్ స్టార్ట్. प्यारे बच्चों नमस्ते, कैसे हो? मुझे नहीं पहचाना कोई बात नहीं. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక మూవీ ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇక్కడ మూవీ అనేది ఒక క్యారెక్టర్, సినిమా అనేది ఒక క్యారెక్టర్ తనను తాను ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ప్యారే బచ్చో నమస్తే, कैसे అంటే పిల్లలు మీరు ఎలా ఉన్నారు? मुझे नहीं पहचाना, నన్ను గుర్తుపట్టగలరా? నేను ఎవరు? సరే సరే చూడండి నేను ఎవరో చెప్తాను. प्रोजेक्टर से मैं चलता हूँ, पर्दे पे मैं दिखता हूँ, मनोरंजन सबका करता हूँ, जल्दी बताओ कौन हूँ मैं. సో ఇక్కడ ఒక పజల్ ఇచ్చాడు అన్నమాట. తనది ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటా తనని గుర్తుపట్టడానికి ఒక పజల్ ఇస్తారు. ఏమని? ప్రాజెక్టర్. సో మీరు ఎప్పుడు థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూడండి ఏమవుతుంది, ఫస్ట్ మీకు ఇక్కడ 70 mm 35 mm ఒక స్క్రీన్ ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చుంటారు, ఎక్కడ దూరం నుంచి ప్రాజెక్టర్ త్రూ ఇక్కడ మూవీస్ ప్లే అవుతాయి, రైట్? సో దాని అదే అంటున్నాడు, ప్రాజెక్టర్ से मैं चलता हूं అంటే ప్రాజెక్టర్ లో ప్లే అయితే మీకు పర్దే పైన దిక్తా. ప్రాజెక్టర్ లో ప్లే అయ్యి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్నమాట. మనోరంజన్ సబ్కా కడతాం అంటే ఆ సినిమా చూసి అందరూ ఎంటర్టైన్ అవుతారు కదా, చెప్పండి నేను ఎవరు అని అడుగుతున్నాను. नेक्स्ट, शाबाश, तुमने सही बताया, मैं सिनेमा हूँ. तुम सभी को मुझे देखना अच्छा लगता है ना? मुझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है. छुट्टी के समय में मुझे देखने के लिए उत्सुक रहते हो ना? मुझे भी तुम्हें आनंदित करना अच्छा लगता है. సో ఇక్కడ ఏమవుతుందంటే సినిమా అనే ఒక క్యారెక్టర్ తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు మూవీ అంటే అందరూ చూస్తారు అన్నమాట, అందరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరు మూవీ చూస్తూనే ఉంటారు. దట్స్ ద రీజన్ మనకి చాలా సినిమా థియేటర్స్ ఉన్నాయి, మనకి చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి. मेरा जन्म विदेश में हुआ किंतु भारत में मुझे लाने के श्रेय मेरे पितामह दादा साहब फाल्के का जाता है. సో యాక్చువల్గా ఈ మూవీస్ మనది కాదన్నమాట. ఈ మూవీస్ ఈ సినిమా అనేది మనది కాదు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఇంగ్లీష్ పీపుల్ స్టార్ట్ చేసిన కల్చర్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు దెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఇండియా అన్నమాట. అంతకుముందు మనకి నాటకాలు ఉండేవి, రైట్? మీరు ఫర్ సపోజ్ మహానటి అనే మూవీ చూసి ఉంటే ఇప్పుడు పాత కాలంలో వాళ్ళు చూపించేవారు. ఇప్పుడు స్టేజ్ మీద కళాకారులు అందరూ కలిసి నాటకాలు వేసేవారు. స్క్రీన్ మీద ఇప్పుడు మనకు ఉన్నట్టు అలా స్క్రీన్స్ ప్రాజెక్టర్స్ మూవీస్ లేకపోయాయి అనమాట. సో తను అలా అంటున్నాడు, నేను ఇక్కడ ఫారెన్లో పుట్టాను, కానీ నన్ను ఇండియాకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఎవరు? దాదా సాహెబ్ ఫాల్కే. సో ఒకవేళ మూవీ నాలెడ్జ్ చాలా మందికి ఉంటే యూ క్యాన్ హియర్ దిస్ నేమ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. తన పేరు మీద ఒక అవార్డు కూడా ఉంది, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. సో ఈ అవార్డు చాలా రేర్ మెంబర్స్ ఇస్తారు. చాలా రేర్ మెంబర్స్ అంటే ఎవరితో చాలా సినిమాలు చేసి చాలా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యి మన కంట్రీ మన లాంగ్వేజ్ని ఎవరైతే వేరే కంట్రీస్లో వేరే వాళ్ళకి రికగ్నైజ్ చేస్తారో రిప్రజెంట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇస్తాం అనమాట. సో చాలా రేర్. ఆ అవార్డు పేరు ఎందుకు వచ్చిందంటే మన ఇండియాలో మూవీ సినిమా అనే వర్డ్ని సినిమా అనే థీమ్ని दादा साहब फाल्के इंट्रोड्यूस చేశాడు అన్నమాట. सर 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. సో ఫస్ట్ మూవీ అన్నమాట. ఫస్ట్ ఇండియన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? 1930 లో హరిశ్చంద్ర, రాజా హరిశ్చంద్ర అన్నమాట. సో నేను మీకు చెప్పినట్టు ఎప్పుడైనా ఒకవేళ మూవీ గురించి నాలెడ్జ్ ఉంటే యూ ఆల్రెడీ హర్డ్ అబౌట్ దిస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అని ఎందుకు పేరు వచ్చింది? ఫస్ట్ ఇండియన్ మూవీ. సో ఇది ఒక మూవీ అన్నమాట. అంటే దీంట్లో మాటలు ఉండవు, ఓన్లీ యాక్ట్ ప్లే ఉంటుంది. సో నేను మీకు చెప్పిన నాటకాలు ఎలా వేసేవారు అలాంటి నాటకాలు ఉంటాయి, బట్ అది ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది, బట్ అక్కడ వాయిస్ ఉండదు, ఓన్లీ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో 1930లో ఫస్ట్ టైం ఇండియన్ సినిమా అంటే రాజా హరిశ్చంద్ర అన్నమాట. देश विदेश के
के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के खूब प्रशंसा की गई. సో అప్పుడు 1930 లో ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ కంట్రీస్ లో బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ ఈ సినిమా అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. దే ఆల్రెడీ వాచింగ్ ద మూవీస్. బట్ అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ బాగా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా చూడండి ఓల్డ్ మూవీస్ 1950s 1920s మూవీస్ చూడండి, ప్రెసెంట్ ఉన్న మూవీస్ చూడండి, ఆ క్లారిటీ, ఆ విజన్, ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళు ఒకవేళ పాత సినిమాలో ఉన్న ఫైట్స్, న్యూ ఫైట్స్, సాంగ్స్, డాన్స్ అవన్నీ కూడా చాలా డిఫరెన్స్ అన్నమాట. చాలా టెక్నాలజీ అప్పుడున్న కెమెరాలో ఇప్పుడున్న కెమెరాలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. సో బట్ స్టిల్ 1930 లో ఫస్ట్ టైం రాజా హరిశ్చంద్ర అనే మూవీతో ఇండియా కంట్రీలో ఇండియన్స్ కి ఒక సినిమాని తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే దాని తర్వాత వరల్డ్ వైడ్ దాదా సాహెబ్ ఫాల్కే గురించి చెప్పుకోవడం, అంటే హ్యాపీగా చెప్పుకోవడం, న్యూస్ లో రాయడం, న్యూస్ పేపర్స్ లో రాయడం, న్యూస్ లో చెప్పడం అనేది జరిగింది అనమాట. मेरी खुशी का ठिकाना ना रहा, उन्होंने मेरा भविष्य उज्जवल कर दिया. So 1930, so journey చూడండి from 1930 to 2020 and present ఎన్ని చేంజెస్ వచ్చి ఉంటాయి. లాట్ ఆఫ్ హీరోస్ అంటే మనకు ఓల్డ్ హీరోస్ నుంచి ప్రజెంట్ ఉన్న న్యూ హీరోస్, ఆ హీరోస్ ఉన్న డ్రెస్సింగ్ సెన్స్, ఆ హీరో చెప్పినట్టు కెమెరా వర్క్స్, ఆ టెక్నీషియన్స్, నెక్స్ట్ డాన్సెస్ అయినా, ఫైట్స్ అయినా, సాంగ్స్ అయినా, నెక్స్ట్ హీరో డైలాగ్స్ అయినా, హీరో యాక్షన్ అయినా, సో అలాంటివి అన్ని చాలా చేంజెస్ అయినాయి 1930 నుంచి 2020లో. ఈ గ్యాప్లో ఈ 1930 to 2020 అదే టిల్ డేట్ జర్నీలో చాలా చేంజెస్ వచ్చాయి అన్నమాట మూవీలో. సో తను అదే అంటున్నాడు, ఈ జర్నీలో నాకు చాలా చేంజెస్ చేశాడు అనమాట. मेरी कितनी भी प्रशंसा करो किंतु मेरा निर्माता तो मनुष्य ही है. సో తను ఏమంటున్నాడంటే సినిమా ఎంత బాగా ఉన్నా, ఎంత మంచి సినిమా అయినా, చాలా మంది చెప్తున్నారు సూపర్ హిట్ అయినా, కానీ సినిమాని క్రియేట్ చేసింది, సినిమాని డైరెక్ట్ చేసింది ఒక మనిషి అన్నమాట. ఉసీనే ముझे నిర్జీవ్ से सचिव बनाया. సో ఒక స్టోరీ మీకు స్క్రీన్ మీద కనిపించే అంతవరకు ఒక స్టోరీనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్స్ సీ బాహుబలి ఒక మూవీ, ఆ మూవీ మీరు స్క్రీన్ మీద చూడకుండా ఒక స్టోరీ టైప్ అన్నమాట. అంటే ఏంటిది స్టోరీ అంటే ఏంటిది, నేను నీకు చెప్పడం, ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి చెప్పడం, అలాంటి స్టోరీ. బట్ ఎప్పుడైతే స్టోరీని రాజమౌళి డైరెక్ట్ చేసి స్క్రీన్ గా ఒక మూవీగా క్రియేట్ చేసి స్క్రీన్ మీద ఎప్పుడైతే చూపిస్తారో అది అప్పుడు మనం దాన్ని ఒక లైవ్ గా చూస్తాం. సో అప్పుడు ఏమవుతుంది అయితే దానివల్ల అయితే అదే అంటున్నాడు అనమాట, ఏమని ఎంత పాపులర్ అయిన మూవీ, ఎంత హిట్ అయినా, ఎంత మంచి మూవీ అయినా దాన్ని క్రియేట్ చేసింది ఒక మనిషి, నాకు ప్రాణం పోసింది కూడా ఒక మనిషి అనమాట. నా క్యారెక్టర్కి, నా స్టోరీకి ప్రాణం పోసింది కూడా ఒక మనిషి అని. कभी मैं मूक था तो उसने बोलने की क्षमता बढ़ गई, रंग बढ़ गई, मेरे जीवन में बसंत बढ़ गया. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఒక మూకీ మూవీ అనమాట. మూవీ అంటే డైలాగ్స్ ఓన్లీ యాక్షన్స్ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో తను అదే అంటున్నాడు, కవిపై ముక్త అంటే ఒకప్పుడు నేను మూకీ అనమాట. నేను నా మూవీ అంటే మాటలు ఉండదు, ఓన్లీ క్యారెక్టర్స్ యాక్షన్ ఉండదు. దెన్ तो उसने बोलने की क्षमता बढ़ी. ఏమైంది అప్పుడున్న మూకీ ఉంది, నౌ వి హావ్ లాట్ ఆఫ్ డైలాగ్స్ ఇన్ మూవీ. రంగ్ బట్టి ఇంతకుముందు మనకి కలర్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ డిమ్ లైట్ మూవీస్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి మీకు अल्ट्रा एचडी मूवीज, 4K मूवीज, कलरफुल मूवीज వచ్చినాయి. मुझसे सभी भाव देखने को मिलते हैं, मुझमें हास्य है और दुख भी है, मुझमें कल्पना है तो प्रेरणा भी है, किंतु मुझे बनाने में कई लोगों को योगदान होता है. సో ఏమంటున్నాడంటే మూవీ గురించి, ఒక మూవీలో లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీసుకోండి, ఒక మూవీలో ఏమేమి ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక నెక్స్ట్ సేమ్ టైం ఒక సాడ్నెస్ ఉంటుంది, ఏముంటాయి ఫైట్స్ ఉంటాయి, నెక్స్ట్ చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఒక మూవీలో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ముझमें కల్పన है तो प्रेरणा भी, అంటే ఏమైందంటే ఒక దగ్గర ఇమాజినేషన్ ఉంటే, ఒక దగ్గర ప్రేరణ అంటే ఇంప్రెషన్ కూడా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ కొంతమంది అంటారు, కొన్ని మూవీస్ చూసి కొంతమంది జనాలు మారుతారు అనమాట. సో
మెయిన్ మోటివ్ యాక్చువల్గా మూవీ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మూవీ చూసి ఆ స్టోరీని అర్థం చేసుకుని కొంతమంది తన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ మూవీకి. బట్ స్టిల్ ఇవాళ ఏమవుతుందంటే చాలా మంది మూవీస్లో ఉన్న గుడ్ థింగ్స్ వదిలేసి ఆ బ్యాడ్ థింగ్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. कहानीकार एक अच्छी कहानी लिखता है, निर्माता उस कहानी को खरीदता है, निर्माता मुझे बनाने में से लेकर सिनेमा घर तक पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है. सो एंड मूवी ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఒక మూవీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక స్టోరీ రాయాలి, రైట్? ఒక స్టోరీ రాయాలి. స్టోరీ రాసిన తర్వాత ఆ స్టోరీలో ఏ క్యారెక్టర్ ఏ ఆర్టిస్ట్ సెట్ అవుతారో అది చూడాలి, అంటే క్యారెక్టరైజేషన్. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ తర్వాత స్క్రీన్ ప్లే డైరెక్షన్ బేస్డ్, అంటే ఒక నార్మల్ సెంటిమెంట్ సీన్ ని బాగా సెంటిమెంట్ గా ఎలా చేయాలో అదొక డైరెక్షన్ కి ఒక డైరెక్టర్ వల్ల అవుతుంది. ప్రొడ్యూసర్ మరి ప్రొడ్యూసర్ ఎవరు? వన్ who is the main backbone of the movie. తను ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట ఆ మూవీ సక్సెస్ అవ్వడానికి, మూవీ రెడీ అవ్వడానికి తను చాలా ఇన్వెస్ట్ చేస్తాడు. సో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీస్ ని థియేటర్ వరకు తీసుకెళ్ళడానికి, ఆ ప్లే అవ్వడానికి మెయిన్ పర్సన్ ప్రొడ్యూసర్ అనమాట. సో మొత్తం పెట్టుబడి ప్రొడ్యూసర్ ఉంటుంది. निर्माता अपने इस काम को पूरा करवाने के लिए निर्देशक की सहायता लेता है. वास्तव में मेरा केंद्र बिंदु तो निर्देशक ही. सो निर्माता, సో ప్రొడ్యూసర్ ఏమవుతుంది? ప్రొడ్యూసర్ ఒక స్టోరీని తీసి హిట్ చేయాలంటే మెయిన్ థింగ్ ఎవరు? డైరెక్టర్ అన్నమాట, అంతే కదా. సో ఒకవేళ డైరెక్టర్ మంచిగా లేకపోతే సినిమా స్టోరీ అంతా బాగున్నా మూవీ ఏమవుతుంది? ఫ్లాప్ అవుతుంది. అట్ ప్రజెంట్ జనరేషన్ మనం కామన్ గా మాట్లాడుకుంటే ఒక మంచి మూవీ, మీరు అందరు మూవీస్ చూస్తారు కాబట్టి ఒక మంచి స్టోరీ కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి. వై? ఆ డైరెక్షన్ అన్నమాట. డైరెక్షన్ వే ఆఫ్ డైరెక్షన్, ఎవరైనా డైరెక్టర్తో కరెక్ట్గా ఆ స్టోరీని డైరెక్ట్ చేయలేకపోతారు. సో ఒక మెయిన్ మూవీకి బ్యాక్ బోన్ ప్రొడ్యూసర్ అనుకుంటే ప్రొడ్యూసర్కి బ్యాక్ బోన్ డైరెక్టర్ అన్నమాట. సో తను ఎంత మంచిగా స్టోరీని డైరెక్ట్ చేస్తే ఆ స్టోరీ అంత హిట్ అవుతుంది. वह मेरे निर्माण से जुड़े सभी लोगों जैसे नायक नायिका पात्र संगीत निर्देशक कथाकार संवाद लेखक कैमरामैन आदि को एक सूत्र में बांधकर मुझे साकार रूप देता है. सो डायरेक्टर मेन वर्क ఏంటి? మనం అనుకుంటే డైరెక్టర్ మెయిన్ వర్క్ ఏంటి? డైరెక్ట్ చేయడం, మూవీని డైరెక్ట్ చేయడం. బట్ మూవీని డైరెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం తను ఆ మూవీ ఆ స్టోరీకి ఉన్న క్యారెక్టర్కి ఏ హీరో సెట్ అవుతాడో అది ఆలోచిస్తాడు. అట్ ద సేమ్ టైం దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఒకవేళ ఆ మూవీలో సాంగ్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ సూట్ అవుతాడు. నెక్స్ట్ ఏ కెమెరామెన్ అయితే కరెక్ట్ ప్రతి ఒక్క సీన్ని కరెక్ట్గా తీస్తాడు, ఏ స్పాట్ బాయ్ ఏ వర్కర్ అయితే. సో అదే అంటున్నాను, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ మూవీకి ఇన్వెస్ట్ చేస్తారు, బట్ డైరెక్టర్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న మూవీలో ఉన్న హీరోయిన్స్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, కెమెరామెన్ అయినా, స్పాట్ బాయ్స్ అయినా, కెమెరా బాయ్స్ అయినా, ఎడిటర్ అయినా, ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక్క దగ్గర కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకొని కరెక్ట్గా యూజ్ చేసుకునే వారే డైరెక్టర్ అన్నమాట. ఇక్కడ मुझे बनाने में हजारों लोग की मेहनत शुरू हुई. సో ఒక్క మూవీ చేయడానికి కొన్ని వందల మంది కష్టపడతారు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఇస్ వన్ ఆఫ్ ద పాన్ ఇండియా మూవీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన మూవీ. ఆ మూవీ కోసం ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ ఇన్ అండ్ అవుట్. ఇది ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ఇంకొక 30,000 మెంబర్స్ కలిసి పని చేస్తేనే ఆ మూవీ కంప్లీట్ అయింది. సో మీరు చూడండి, కొన్ని సీన్స్లో మీరు ఒక బాహుబలిలో కొన్ని సీన్స్లో చూస్తే మీకు క్లియర్గా 100 to 200, 500 మెంబర్స్ కనిపిస్తారు. సో మీరు చూడండి, ఒక సీన్కి 500 మెంబర్స్ అంటే ఆ మూవీ మొత్తంకి యూనిట్కి ఎంతమంది పని చేసి ఉంటారు. సో తను అదే అంటున్నాడు, ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కలిసి పనిచేస్తే ఒక సినిమా సక్సెస్ అవుతుంది. मुझसे उनकी जीविका चलती है, उनकी मेहनत पर भी मेरा भविष्य निर्भर करता है. సో ఏమవుతుంది? ఒక సినిమా ఉంటేనే సినిమాని నమ్ముకునే వాళ్ళు బతుకుతారు. మీకు ఒక మూవీ ఉంటుంది, రవితేజ ఒక మూవీ, కృష్ణ అనుకుంటా ఒక మూవీ ఉంటుంది. సో నేనింతే. సో
దాంట్లో క్లియర్ చెప్తారు అనమాట. ఒక మూవీ సరే, ఒక మూవీ సక్సెస్ అవ్వాలన్నా, ఒక మూవీ నేను అనుకోని ఎంతమంది ఉంటారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆ డైలాగ్ పెట్టి మీకు క్లియర్ అర్థమవుతుంది సినిమాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని. बच्चों मेरी एक ही इच्छा है, वह है सबको खुश देखना. दुनिया में अच्छाई और बुराई नहीं होती. ఇతను ఏమంటున్నాడు, నాకున్న ఒకే ఒక కోరిక ఏంటి, అందరినీ హ్యాపీగా చూడడం. అంటే ఒకవేళ నేను ఒక మూవీ అనే క్యారెక్టర్ నేనే ఉంటే నా కోరిక ఏంటిది, నన్ను చూసే వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి. దునియాలో అక్షయ బురాయి అంటే ఏంటంటే మనకి వరల్డ్లో బ్యాడ్నెస్ ఉంది, గుడ్నెస్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్రతి మూవీలో ఒక బ్యాడ్ థింగ్ ఉంటుంది, ఒక గుడ్ థింగ్ ఉంటుంది. మనకున్న మైండ్ సెట్ అనేది ఒక గుడ్ థింగ్ తీసుకుని ఒక బ్యాడ్ థింగ్ వదిలేయాలి. उसी तरह मेरे अच्छे और बुरे दोनों रूप होते हैं. तो अताराजा एक मूवी लो का बैड थिंग होती है, का गुड थिंग होती है. मेरा निवेदन ये है कि मेरे अच्छाई को स्वीकार करो, मेरे सिनेमा घरों में ही देखो. తనే ఇక్కడ పైరసీ రిలేటెడ్ చెప్తున్నారు. తను ఏమంటున్నాడంటే మూవీని ఒక మీరు ఒక గుడ్ థింగ్ గా మూవీని చూసాక మంచితనాన్ని తీసుకోండి. పైరసీ గురించి చెప్తున్నారు. మీరు ఒక మూవీని డైరెక్ట్ ఒక మూవీని చూడాలని చాలా ఒక చాలా 1000 of members కష్టపడతారు. సో ఒకవేళ మీరు పైరసీ చూస్తే వాళ్ళు చేసిన కష్టం అంతా ఫెయిల్ అవుతుంది. తను అదే రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా మూవీ చూడాలనుకుంటే ఒకసారి సినిమా థియేటర్లో చూడండి. आजकल कुछ लोग मेरा पायरेटेड चोरी की हुई फिल्म रूप दिखा रहा है. నేను చెప్పిన పైరసీ మూవీస్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, సినిమా థియేటర్లో లేదన్నా వన్ డేకి మీకు ఆన్లైన్ సైట్స్లో ఇంతకు ముందు సిరీస్ వచ్చేది, ఇప్పుడు ఆన్లైన్ సైట్స్లో మీకు డైరెక్ట్ లింక్ వస్తుంది. సో తను అదే అంటున్నారు, మీరు ఒకవేళ పైరసీగా ఆ మూవీ చూస్తే మీకు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మా కోసమైనా ఆ మూవీ కోసం కష్టపడ్డ జనాల కోసమైనా మీరు ఒకసారి ఆ మూవీని థియేటర్కి వచ్చి చూడండి. मुझे इस तरह से बिल्कुल ना देखो. जब इस तरह से देखना या दिखाना दोनों कानून का पालन. सो देयर इज अ लॉट ऑफ थिंग. इनफैक्ट ఇప్పుడు కూడా ఇల్లీగల్ థింగ్ అది. ఎప్పుడైనా సరే పైరసీ కేసెస్ చాలా వస్తాయి. సో ఒకవేళ సినిమా పైరసీ వల్ల చేస్తే ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరో, ఆ యూనిట్ అంతా మీకు మీ మీద కేసు వేస్తారన్నమాట. इसलिए पायरेसी सीडी ना तो खरीदो ना ही बेचो. तను అదే అంటున్నారు, పైరసీ ఇస్ ఎ క్రైమ్. పైరసీ చేయడం క్రైమ్. సో దాంట్లో అందుకే మీరు పైరసీ सीडी కొనకండి లేదా ఎవరికి ఇవ్వకండి అని అంటున్నారు. बच्चों तुम मुझे इतना ही देखो जितने में तुम्हें आनंद मिले. आशा करता है कि तुम मेरी बात अवश्य मानो. సో తను ఏమంటున్నాడు, ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని, మీకు నేను నా మూవీ నచ్చితేనే మీరు చూడండి, మీకు ఎంత నచ్చితే అంత చూసి దాంట్లో ఉన్న మంచి థింగ్ గుడ్ థింగ్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో మెయిన్ ఒకటి ఏంటంటే ఇక్కడ సినిమా గురించి, సినిమా ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటా తను అసలు ఇండియాకి ఎలా వచ్చాడు, ఇండియా రావడానికి మెయిన్ పర్సన్ ఎవరు, ఇండియాలో ఫస్ట్ మూవీ ఏంటిది, నెక్స్ట్ మూవీ చేసే వాళ్ళు ఒక మూవీ చేయాలంటే దానికి ఉన్న మెయిన్ థింగ్స్ ఎవరు, మెయిన్ పర్సన్స్ ఎవరు, ఆ మూవీ హిట్ అవ్వాలంటే, ఆ మూవీ సక్సెస్ అవ్వాలంటే, ఆ మూవీ చేయడానికి ఎంతమంది కష్టపడతారు అనేది అదంతా చెప్పడానికి లెసన్ ఒక మెయిన్ రీజన్ అన్నమాట. సో దిస్ ఇస్ ద లెసన్, ఒక వెరీ గుడ్ మీనింగ్ఫుల్ లెసన్ అన్నమాట. సో అందరు మూవీ చూస్తారు కాబట్టి మీరు కూడా కొంచెం ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు ఒకసారి ఆలోచించండి అన్నమాట. సో ఒక మూవీ చేయాలంటే దాని వెనక ఒక 1000 మెంబర్స్, ఒక 2000, ఒక 1000 మెంబర్స్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్న కష్టం ఉంటుంది అనమాట. ఒకవేళ దాన్ని పైరసీలో చూస్తే ఆ కష్టం అంతా వృధా అనమాట. సో తను అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ స్లోగన్ ఇచ్చాడు చూడండి, पायरेटेड फिल्म देखना और दिखाना दोनों कानून अपराध है, इससे बढ़ावा ना दे. సో తను అదే అంటున్నాడు, పైరసీగా చూడడం, పైరసీ సిడి చూడడం, పైరసీ సిడి క్రియేట్ చేయడం ఒక క్రైమ్ అన్నమాట. సో దిస్ ఇస్ ద లెసన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ.